ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు నిన్న సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ గ్రూప్ 1 రిజల్ట్స్ 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ రాబోతున్నాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎంత మాత్రం నిజము, ఎంత మాత్రం నిజం కాదు అనేది మనం ఒక అనాలిసిస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఇన్ని రోజుల నుంచి అనాలిసిస్ చేస్తూనే వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే చూడండి, ఇదంతా కూడా ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. మనకేంటంటే గతంలో లాగా టీఎస్పీఎస్సీ నుంచి వార్తలు లీక్ అవ్వట్లేదు. అంతకుముందు మనకి టీఎస్పీఎస్సీ నుంచి వార్తలు లీక్ అయ్యేవి. ఎట్లానంటే ఇట్లా ఇంటర్నల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఎక్స్టర్నల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నట్టు, ఇక్కడ అప్రూవల్ అయిపోయింది, ఈ కరెక్షన్ అయిపోయింది, పేపర్ కరెక్షన్ అయిపోయింది, ఆల్రెడీ లిస్ట్ రెడీగా ఉంది, ఈ లిస్టు మనకి రేపు కంపల్సరీగా 5 గంటలకి, సాయంత్రం 5 గంటలకి లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఇట్లాంటి లీకులు గతంలో జరిగేవి. ఇప్పుడు ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏంటంటే టీఎస్పీఎస్సీ చాలా స్ట్రిక్ట్గా ఒక్క న్యూస్, మినిమం న్యూస్ కూడా బయటికి లీక్ కావట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్పీఎస్సీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే మనకి రిజల్ట్స్ లేట్ అవుతున్నాయా, లేట్ అవ్వట్లేదా అనేది ముఖ్యమైన మ్యాటర్ కాదు, అదొక వార్త కాదు. మనకి మెయిన్ వార్త ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే రిజల్ట్స్ లేట్ అయినప్పటికీ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి. రెండోది ఏంటంటే, ఎటువంటి వార్తలు లీక్ అవ్వకూడదు. టీఎస్పీఎస్సీలో ఉన్న ఎవరైతే కన్సర్న్డ్ అథారిటీస్ ఉంటారో ఆ అథారిటీస్కి తప్ప ఎవ్వరికి ఒక్క విషయం కూడా తెలియకూడదు. ఇటువంటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ని టీఎస్పీఎస్సీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అని నేనైతే టీఎస్పీఎస్సీకి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్. గతంలో ఏం జరిగేవి, మనకి లీక్స్ వచ్చేవి. ఆల్రెడీ దాంట్లో ఎవరో ఒక జూనియర్ అసిస్టెంటో లేకపోతే ఒక చిన్న ఎంప్లాయో లేకపోతే ఇంకొక సెక్షనల్ ఆఫీసరో, అసిస్టెంట్ సెక్షనల్ ఆఫీసరో ఎవరో ఒకరు చిన్న లీకులు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు, ఇంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటే ఐ రియల్లీ కంగ్రాచులేట్ టీఎస్పీఎస్సీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు టీఎస్పీఎస్సీ. అట్ ద సేమ్ టైం మనకి ఈ కాన్ఫిడెన్షియాలిటీతో పాటు ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అనేది కూడా మెయింటైన్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటిది? ట్రాన్స్పరెన్సీ అంటే ఎవరికైతే కరెక్ట్గా అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించిన మార్కులు కరెక్ట్గా వేసి వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ ప్రాబ్లం ఎవరైతే కరెక్ట్గా ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సంబంధించిన న్యాయమైన మార్కులు వచ్చాయో ఆ మార్కులు వచ్చిన వాళ్ళకి మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి. ఇది నా విన్నపం టీఎస్పీఎస్సీకి. అండ్ మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గురించి డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నారో, సో నాకు తెలిసి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది, పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు అనేది మనమందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకోటి ఏంటంటే, ట్రాన్స్పరెన్సీ పక్కన పెడితే ఇంటిగ్రిటీ ఆఫ్ ఎంప్లాయీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటిదంటే, ఒక ఎంప్లాయీ, నేను ఒక సంస్థకి, ఒక ఆర్గనైజేషన్కి పనిచేస్తున్నా, ఆ ఆర్గనైజేషన్ మీద ఇంటిగ్రిటీ అంటే ఎటువంటి డౌట్ ఉండకూడదు. అంటే ఒక ఎంప్లాయీ తను చేసే పని సక్రమంగా చేయాలి, దాని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, అండ్ ఆర్గనైజేషన్ టైంకి అనుగుణంగా, డే టు డే యాక్టివిటీస్కి అనుగుణంగా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి. ఇది చేయాలి అంటే అదే చేయాలి, అది చేయకూడదు అంటే చేయకూడదు, దాన్నే ఇంటిగ్రిటీ అంటారు. సో అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ టీఎస్పీఎస్సీకి మనము హ్యాట్స్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ చెబుతూనే ఇంకొక విషయం ఏంటంటే, ఇంతమంది ప్రజలు, తల్లిదండ్రులు, స్టూడెంట్స్, ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ వీళ్ళంతా కూడా జాబ్ క్యాలెండర్ కోసం, కొత్త జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొత్త జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారంటే పాత నోటిఫికేషన్స్కి సంబంధించిన రిజల్ట్స్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కనుక ఉంటే
వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నెక్స్ట్ నోటిఫికేషన్లో కలపాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా రిజల్ట్స్ తొందరగా వస్తే మనకి జాబ్ నోటిఫికేషన్ కూడా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రిజల్ట్స్ గ్రూప్ 1 రిజల్ట్స్, గ్రూప్ 2 రిజల్ట్స్, గ్రూప్ 3 రిజల్ట్స్ అట్లా మనకి డిసెండింగ్ ఆర్డర్లు ఇస్తారు. కాబట్టి గ్రూప్ 1 రిజల్ట్స్ రాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ రావు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు జిఆర్ఎల్ ఇస్తారు. జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత 21,000 మంది ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరి మార్క్స్ వస్తాయి. అఫ్ కోర్స్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళవి రాకపోవచ్చు. మిగతా వాళ్ళందరూ ఎవరైతే పాస్ అయ్యారో అండ్ నేను అనుకోవడం మా మినిమం క్రైటీరియా మెయిన్స్లో రావాల్సిన మినిమం క్రైటీరియా ఉంటుంది కదా, మనకి 30% వచ్చి మనకి ఎస్సీ ఎస్టీలకి, 35% బీసీలకి అండ్ 40% ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి. సో ఈ క్రైటీరియా కూడా మీట్ అవ్వాలి. ఇన్ని మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళ మార్క్స్ మాత్రమే ఇస్తారు. ఇది గమనించండి. సో ఈ 30%, 35% అండ్ 40% ఏదైతే చెప్పానో ఆ మార్క్స్ రావాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వాలి. సో ఇటువంటి వాళ్ళకి మాత్రమే మార్కులు అనౌన్స్ చేస్తారు, అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో. మిగతా వాళ్ళే చేయరు డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అవ్వని వాళ్ళని మార్కులు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇస్తే ఇంకా మంచిది, ఇంకా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసినట్టు అవుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు టీఎస్పీఎస్సీ. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి గ్రూప్ 1 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ప్రకారం 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మనం ఆ మార్కులు చూసుకొని మనం మల్టీ జోన్ వైజ్గా, కేటగిరీ వైజ్గా మన కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఏంది, మనకి పోస్ట్ రావచ్చా రాదా అని చెప్పేసి చూస్తాము. అండ్ దీని తర్వాత రీకౌంటింగ్కి పెట్టే వాళ్ళు ఉంటారు 15 రోజుల టైంలో. ఆ రీకౌంటింగ్ పెట్టిన తర్వాత మార్కులు ఏమైనా మారుతున్నాయా, మారవా. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 1:1.5 అంటే ఒక పోస్ట్కి 1.5 మంది. 1.5 మంది అంటే దాని అర్థం 1.5 మంది అని కాదు. ఒక పోస్ట్కి 1.5 అంటే సపోజ్ 3 పోస్టులు ఉన్నాయి అనుకోండి. 3 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఉంటే ఎంత వస్తుంది? 3 × 1.5 అంటే 4.5 వస్తుంది. సో అట్లా మనకి ఏమవుతుందంటే అంతమందిని పిలుస్తారు. సో అంతమందిని పిలవడం వల్ల మన టీఎస్పీఎస్సీ భావిస్తున్నది ఏంటంటే ఎక్కువ మందికి ఆశ పెట్టద్దు. ఒకవేళ 1:2 రేషియోలో పిలిస్తే కనుక నాకు కూడా జాబ్ వస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాబట్టి 523 × 2 అందరూ అనుకుంటారు. కాబట్టి సో అంత ఇబ్బంది కలిగించకూడదు పిల్లలకి, ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్కి అని చెప్పేసి టీఎస్పీఎస్సీ భావిస్తుందని సమాచారం. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత చాలా ప్రొసీజర్ ఉంటుంది. రీకౌంటింగు, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, వీటన్నిటికీ టైం పడుతుంది. అయితే ఈసారి కొత్తగా మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషను అయిన తర్వాత కూడా మనం సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో అవి జెన్యూనా కాదా, వాటి వ్యాలిడిటీ చెక్ చేస్తారు, శాంక్టిటీ చెక్ చేస్తారు. ఎందుకంటే గతంలో కొన్ని ఉద్యోగాలలో ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారు. కాబట్టి సో అట్లా జరగకుండా ఉద్యోగం ఇచ్చి మళ్ళీ ఉద్యోగం పీకడం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినవన్నీ కూడా జెన్యున్గా ఇచ్చారా లేదా, ఒకవేళ జెన్యున్గా లేకపోతే అప్పుడే వాళ్ళ జెన్యునిటీ కన్ఫర్మ్ చేసి మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు కరెక్ట్ కాదు కాబట్టి ఫోర్జ్ డాక్యుమెంట్స్ యా ఫాల్స్ డాక్యుమెంట్స్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అభ్యర్థిని ఉద్యోగంలోకి తీసుకోరు. సో అది ఒకందుకు మంచిదే. అంతకంటే మనకు ఉద్యోగంలో తీసుకొని మళ్ళీ తర్వాత ఈ ఫాల్స్ డాక్యుమెంట్, ఫోర్జ్ డాక్యుమెంట్ కాబట్టి నేను ఉద్యోగం నుంచి పీకేస్తున్నాను అని చెప్పడం కంటే కూడా ఇది ఒక మంచి విషయమే కదా. సరే, సో అది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎఫెక్ట్ ఆఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మన 27వ తారీఖు ఎలక్షన్స్ జరిగాయి కదా ఎమ్మెల్సీకి. సో ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరికి ఒక డౌట్ ఉంది. అరే సిపిడిఓకి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చిర్రు, మరి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది అనేది అందరికీ డౌట్ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న విషయం, సిపిడిఓ అనేది చాలామందికి అదొక పోస్ట్ ఉంటుంది అనేది కూడా తెలియదు. ప్లస్ సొసైటీ మీద పెద్దగా ఎఫెక్ట్ చేసే పోస్ట్ కాదు అది. సో మనకి జనరల్గా గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే చాలా పెద్ద పోస్టులు, మన రాష్ట్రంలోనే అత్యున్నత పోస్టులు అవి. కాబట్టి డెఫినెట్గా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి
ఎక్కువ మంది కోరుకుంటున్నారు ఆ ఉద్యోగాలు రావాలని. అండ్ సోషల్ స్టేటస్ బాగుంటుంది, రెస్పెక్ట్ బాగుంటుంది, శాలరీస్ బాగుంటాయి, అన్ని రకాలుగా గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే చాలా మంచి జాబ్ అనే ఉద్దేశంలో మనం అందరము వెయిట్ చేస్తున్నాం. కాబట్టి గతంలో ఆల్రెడీ జీవో 29 మీద ఇబ్బంది జరిగింది. ఇబ్బంది అంటే జీవో 29 ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు భావిస్తున్నారు. కాబట్టి అయితే ఆల్రెడీ మనకి ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. సో ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, మనకి ఒక లిస్ట్ ఇచ్చారు కదా, అక్టోబర్ 27వ తారీఖు ఎగ్జామ్స్ ఎప్పుడైతే జరిగినాయో, కంప్లీట్ అయినాయో మెయిన్స్, ఆ రోజే గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే, జీవో 29 ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు అన్యాయం జరగలేదు, చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులే, ఓపెన్ కేటగిరీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సో వెబ్ నోట్, ఆ వెబ్ నోట్లో ఇంతమంది బీసీఏ వాళ్ళు, బీసీబీ వాళ్ళు అండ్ అట్లా మనకి డిఫరెంట్ కేటగరైజేషన్ చెప్తూ వెళ్ళిపోయారు. అట్లాగే ఓసీలో ఎంతమంది ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది చెప్పారు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనకి చాలా కేర్ఫుల్గా, చాలా అలర్ట్నెస్ తోటి మనకి ఈ జిఆర్ఎల్ ఏదైతే ఉందో అది తయారవుతుంది అని చెప్పొచ్చు. మనకి లేట్ అవుతుంది అంటే మనకి బాధగా ఉంది లేట్ అవుతున్నందుకు, కానీ సో హడావుడిగా ఏదో ఒక లిస్ట్ ఇచ్చి మళ్ళీ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లో అప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు జిఆర్ఎల్లో నా పేరు ఉంది, తర్వాత మళ్ళీ అదేదో తప్పులు ఉన్నాయని చెప్పి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొక లిస్ట్ ఇస్తే దాంట్లో నా పేరు లేకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఒక లిస్ట్ అనేది ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం అలర్ట్గా ఉండాలి, చాలా నీట్గా ఎటువంటి తప్పులు లేకుండా లిస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే 21,000 మందికి సంబంధించిన జీవితాలు, ఆ 21,000 మంది ఏంటంటే క్లియర్గా ప్రతి ఒక్కడు నేను బాగా రాశాను ఎగ్జామ్, నేను బాగా రాశాను కాబట్టి నాకు డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది, ఏదో ఒక సర్వీస్ అయితే వస్తుంది అని చెప్పేసి అనుకునే సందర్భంలో ఎవరిని తక్కువగా చూపకూడదు అనే ఉద్దేశంతో లిస్టు కొంచెం లేట్ అవుతుంది. చాలా నీట్గా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వార్తలు అంటే మళ్ళీ మీరు అనొచ్చు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి వార్తలు వచ్చినాయని. ఏం వార్తలు అంటే అవి న్యూస్ పేపర్లో రాసిన వాళ్ళే. న్యూస్ పేపర్లో ఏంటంటే మనకి టీఎస్పీఎస్సీ నుంచి చైర్మన్ గారితో కానీ లేకపోతే ముఖ్యమైన వాళ్ళతో కానీ మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, మోటామోటి పైన చెప్తుంటారు అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే నేను అనేది, మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిపోయింది, రిజల్ట్స్ 3వ తారీఖు రానున్నాయి, 3 కానీ లేదంటే కంప్లీట్గా 4వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 4వ తారీఖు డెఫినెట్గా మనము రిజల్ట్స్ గ్రూప్ 1కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ 4వ తారీఖు మిస్ అయితే విదిన్ 2-3 డేస్లో వచ్చేస్తుంది డెఫినెట్గా, ఇంకా దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మనకి బుర్రా వెంకటేశం గారు టీఎస్పీసీ చైర్మన్ ఆల్రెడీ చెప్పారు ఏమని, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ కంపల్సరీగా మార్చ్ ఎండింగ్ వరకు ఇస్తామని. అది ఇవ్వాలంటే ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్స్ ఇవ్వాలి కదా, గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవ్వాలంటే. సో గ్రూప్ 1 ఇవ్వాలి, గ్రూప్ 1 ఇచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో గ్రూప్ 2 ఇస్తారు, మళ్ళీ ఒక వారం రోజుల్లో గ్రూప్ 3 ఇవ్వాలంటే డెఫినెట్గా మార్చ్ ఎండ్ అయిపోతుంది. సో అందుకని వాళ్ళు చెప్పింది, టీఎస్పీసీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మనం అనాలిసిస్ చేస్తే కనుక డెఫినెట్గా మార్చి 3వ తారీఖు 4వ తారీఖు, లేదు అంటే మ్యాక్సిమం మార్చి 7వ తారీఖు లోపు రావాల్సిందే. రాకపోతే వాళ్ళు చెప్పిన టైం లైన్ పాటించట్లేదని దాని అర్థం. అయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ మెయింటైన్ చేసే కాన్ఫిడెన్షియాలిటీకి కావచ్చు, వాళ్ళు ఉండే విధానం కావచ్చు, ట్రాన్స్పరెంట్గానే ఉంటుందని మనం అందరం భావిద్దాం. ఎందుకంటే గతంలో అనేక ప్రాబ్లమ్స్ జరిగాయి మనకి. గత మూడు సార్లుగా మనము ప్రిలిమ్స్ రాసాము, గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ రాసాము, అండ్ ఫైనల్గా మెయిన్స్ కూడా చాలా అల్లర్లు గొడవల మధ్యలో రాసాము, సుప్రీంకోర్టు కేసులు, హైకోర్టు కేసుల మధ్యలో రాసాము. కాబట్టి ఇవన్నీ అయిపోయాయి, శాంతంగా ఉన్నాము. ఓన్లీ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 or 3 days, లేకపోతే మ్యాక్సిమం 7 days. సో 7 daysలో మన ప్రెషర్ ఏదైతే ఉందో అదంతా రిలీజ్ అవుతుంది. ఆ ప్రెషర్ ఏంటంటే నాకు గ్రూప్ 1 వస్తుందా రాదా తెలిసిపోతుంది, రాకపోతే నష్టమేం లేదు. ఎందుకంటే జీవితం అనేది చాలా పెద్దదండి. గ్రూప్ 1 ఒక్కటే జీవితం కాదు, గ్రూప్ 2 ఒకటే జీవితం కాదు. నాకు రాలేదు, నష్టమేం లేదు, నేను ట్రై చేశాను, ట్రై చేయకపోతే నేను తప్పు నాది. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో పాల్గొనాలి,
గెలవడానికి ప్రయత్నించాలి, లేదంటే వీరమరణం పొందొచ్చు. వీరమరణం అంటే దాని అర్థం ఓడిపోవచ్చు. ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక యుద్ధానికి మనం పార్టిసిపేట్ అవ్వచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా తొలి ప్రయత్నంలోనే లేకపోతే కొంతమంది 5-6 ప్రయత్నాలలో కూడా విజయం సాధించలేరు. అంత మాత్రాన వాళ్ళు విజయం సాధించలేరని కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనతలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ బలాలు ఏంటంటే చాలామందికి వేరీ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ విషయాలన్నీ కూడా బేరీజ్ వేసుకొని గ్రూప్ 2 రావచ్చా, నాకు గ్రూప్ 1 రావచ్చా, గ్రూప్ 3 రావచ్చా అనే ఉద్దేశంలో మీరు ఫస్ట్ మొదటగా ప్రయత్నం చేసి ఉద్యోగం సాధించండి. ఉద్యోగం సపోజ్ గ్రూప్ 3 వచ్చింది. గ్రూప్ 3 వచ్చినప్పుడు మీకు కొంత రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, నా గ్రూప్ 3 వచ్చింది, నేను నా కాలం మీద నేను నిలబడగలుగుతున్నాను, సొసైటీలో అంతో ఎంతో నాకు కొంత పేరు ఉంది. అండ్ దెన్ నేను ఇప్పుడు ఏంటంటే మనస్ఫూర్తిగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రయత్నం చేస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే మీరేం బాధపడకండి, భయపడకండి, కంగారు పడకండి. ఓన్లీ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 or 3 days అంతే. అయిపోయింది, అంతా అయిపోయింది. మన ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి సమయం వచ్చింది. ఎగ్జాస్ట్ పాయింట్ వచ్చింది. బాయిలింగ్ పాయింట్ పీక్ వరకు, సాచురేషన్ వాళ్ళకి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు కూలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటిది, మనకి బాగా హైయెస్ట్ హీట్ పాయింట్. ఆ హీట్ పాయింట్ నుంచి మళ్ళీ కండెన్సేట్ అంటే కూల్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడో చాలు అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఓన్లీ అల్టిమేట్ కూలింగ్ ఎప్పుడు వస్తుంది. అల్టిమేట్ కూలింగ్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం పాస్ అవుతామా పాస్ అవ్వమా అనేది పక్కన పెట్టండి. రిజల్ట్స్ రావడం ఇంపార్టెంట్. రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయితే అంతకంటే హ్యాపీ ఏముండదు. పాస్ కాకపోయినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ట్రై చేసాం. నెక్స్ట్ గ్రూప్ 2 కూడా ఉంది మనకు ఆప్షను. గ్రూప్ 2లో కూడా ఒకవేళ పాస్ అవ్వలేదు, గ్రూప్ 3 ఉంది ఆప్షను. గ్రూప్ 3లో కూడా పాస్ అవ్వలేదు, నో ప్రాబ్లం, మనకి నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏంటంటే కొన్ని ఎస్సీ వర్గీకరణ ఒకటి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి, తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ ఒకటి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా కొంతవరకు అనాలిసిస్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఎస్సీ వర్గీకరణ అనేది అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కాబట్టి దాన్ని బిల్లుగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది పక్కన పెడితే ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే ముందే జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా పవర్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండాలి, వాళ్ళ ప్రభుత్వానికి లాభం చేకూరాలనే ఉద్దేశంలోనే ఉంటారు. లాభం చేకూరాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కనుక స్టూడెంట్స్ ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వైపు అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఓటేసే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా భావిస్తారు. కాబట్టి జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఒకటే మధ్యలో ఒక పాయింట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఒకటి. రెండో పాయింట్ వచ్చి గ్రూప్ 1కి కొంత సిలబస్లో మార్పులు చేస్తున్నారని విన్నాము. సిలబస్లో మార్పులు అంటే సిలబస్లో మార్పులతో పాటు ప్రొసీజర్ కూడా, ఈవెన్ ఇంటర్వ్యూ యాడ్ చేస్తారని విన్నాము ఒకటి. రెండోది ఏంటంటే నాకు ఇంకా ఒక విషయం అర్థం కానిది ఏంటంటే మనకి ప్రతిదానికి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇట్లా కాకుండా ఒక ఎగ్జామ్ పెట్టండి. ఒక ఎగ్జాము, స్టాండర్డ్ ఎగ్జాము, సివిల్ సర్వీసెస్ అని పెట్టండి. గ్రూప్ 1 స్టేట్ సివిల్ సర్వీసెస్, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ పెట్టి దాంట్లో ఫస్ట్ ఫిల్టరేషన్ గురించి ఒక పేపర్ ఇవ్వండి. ఓన్లీ జనరల్ స్టడీస్, అది ఫిల్టర్ చేయడానికి మాత్రమే. జనరల్ స్టడీస్ పేపర్ ఫిల్టర్ చేస్తుంది. ఆ జనరల్ స్టడీస్ ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఎగ్జామ్ అయినా సరే ఆ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏవైతే ఉంటాయో అందరికీ సేమ్ పేపర్ ఇచ్చేసి ఒక ఫస్ట్ ఫిల్టరేషన్ చేయండి. ఫిల్టరేషన్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజరు ఎగ్జామ్ కాఠిన్యతను బట్టి, అంటే గ్రూప్ 1 అయితే మంచి పోస్టులు కాబట్టి, పెద్ద పోస్టులు కాబట్టి దానికి కొంత వేరే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇంకొక ఇప్పుడు ఎవరైతే ఫిల్టర్ అవుతారో ఆ ఫిల్టర్లో అయిన వాళ్ళకి సిబిటీ ఎగ్జామ్ పెట్టండి. ఆ సిబిటీ ఎగ్జామ్ పెట్టి దెన్ మెయిన్స్ అండ్ ఒకవేళ ఇంటర్వ్యూ పెట్టాలనుకుంటే ఇంటర్వ్యూ పెడతారు. అట్లాగే గ్రూప్ 2కి ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి, లేదంటే ఇంటర్వ్యూ పెడతారో మనకు తెలియదు ఇంకా. ఒకవేళ ఇంటర్వ్యూ లేదనుకునే వెళ్తే ఆ ఫస్ట్ ఫిల్టరేషన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ పెడితే సరిపోతుంది. ఆ ఎగ్జామ్లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి, ఆల్రెడీ ఫిల్టరేషన్ ఎగ్జామ్లో ఫిల్టర్ అయిపోయారు కాబట్టి దానికి కూడా సిబిటీ పెట్టచ్చు. లేదంటే అట్లీస్ట్ ఆఫ్లైన్లో పెట్టినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.
సో అయితే ఇక్కడ మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక కామన్ ఎగ్జామ్ ఎందుకు పెట్టలేము అనేది. ఒక కామన్ ఎగ్జామ్, వన్ ఎగ్జామ్ ఫర్ ఫిల్టరేషన్. ఆ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఆయా గ్రూపుల్ని బట్టి 1, 2, 3, 4 దాన్ని బట్టి మీరు ఫాలో అయితే బెటర్ ఏమని నా ఆలోచన. టీఎస్పీఎస్సీకి ఆ రకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇక్కడ అంతా అయిపోయింది కదా, గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 3 రిజల్ట్స్ వస్తాయని మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించి జిఆర్ఎల్ 1:2, 1:1.5 అది కూడా చెప్పాను నేను. ఏంటంటే మనకు జిఆర్ఎల్ ఇచ్చే అవకాశమే ఉంది. జిఆర్ఎల్ అంటే టోటల్ మార్క్స్ ఇస్తారు. ఓన్లీ ఇండివిజువల్ లాగిన్లో మాత్రమే పేపర్ వైజ్ మార్క్స్ మనకు కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి రీకౌంటింగ్ ఇదంతా అయిపోయింది. రీకౌంటింగ్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఇదంతా కూడా ఆల్రెడీ చెప్పాను నేను. అంతా బాగానే ఉంది. మరి మనకి ఈ ఉద్యోగాలు ఎప్పటి వరకు రావచ్చు అంటే పోస్టింగ్స్ ఎప్పటి వరకు రావచ్చు అని చెప్పేసి మీకు ఒక డౌట్. అయితే ఇక్కడ ఈసారి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్లు జెన్యూనిటీ చెక్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ మే, జూన్ పట్టే అవకాశం ఉంది పోస్టింగ్ ఇవ్వడానికి. ఆ పోస్టింగ్ కూడా నేను అనుకోవడం ఏంటంటే మనకి పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్షన్ల కోసం పోస్టింగ్స్ని కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐ మీన్ ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనకి ఏమైనా పోస్టింగ్లు ఇవ్వచ్చు ఎలక్షన్స్ ముందు, పంచాయతీ ఎలక్షన్స్ ముందు అని చెప్పేసి నేను గెస్ట్ చేస్తున్నాను. అంతే, ఇది కరెక్టో కాదో తెలియదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని రకాలుగా మనం డిస్కస్ చేసాము. సో మీ అందరికీ ఈ డేటా, ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందనే నేను భావించి చేస్తున్నాను. అంతే తప్ప మీరు వేరేలాగా భావించకండి. సో ఎవరైతే మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.